హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని రాక్షసిని. హౌస్ వైఫ్ హ్యాపీ మైండ్ అనే ఛానల్తో మీకు ఫ్రెండ్స్గా పరిచయం అయ్యాను కదండి. ఈరోజు మన వీడియోలో ఏం చెప్పుకోబోతున్నామో మీకు అర్థమై ఉంటుంది. అంటే నేను షూ కడుతున్నాను అంటే మనకు తెలిసిన విషయమే. వాకింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వాకింగ్ గురించి ఏముంది మాట్లాడుకోవటానికి అనుకుంటున్నారా? చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. మీకు అది ఏంటి అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నా అనుభవంగా నేను చూసిన విషయం. ఈ విషయం మాట్లాడుకునే ముందు మన ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్కి సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక విషయంకి వస్తే, నాతో షూ కడుతూ నా పక్కన ఎవరున్నారనుకుంటున్నారా? మా వారండి. ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఒక ఏరుకి చెట్టు అవ్వటానికి ఎంత సపోర్ట్ అవసరమో నాకు మా వారు వాకింగ్ విషయంలో ఫుల్ సపోర్ట్ అండి. అది నేను 100% చెప్పగలను. నేను ఇలా ఉండటానికి కారణం మా వారేనండి. ఇప్పుడు విషయం ఏంటి అనుకుంటున్నారా? మినిమం మంత్లీలో 10 డేస్ మనం వాకింగ్ చేయడానికి ట్రై చేయాలండి. మినిమం 10 డేస్ వాకింగ్ చేయటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందండి. అది ఎలా అనుకుంటున్నారా? మినిమం మనం 10 డేస్ వాకింగ్ చేయటం వల్ల ఇయర్లీ 365 డేస్కి గాను మనం 120 డేస్ వాకింగ్ చేయగలమండి. అలా చేయటం వల్ల చాలా బెటర్ అవుతాము. ఎలా అనుకుంటున్నారా? ఒక పండులో 3 భాగాలను చేసినప్పుడు ఒక భాగం ఎంత ఇంపార్టెంటో అంతా మనం సక్సెస్ రేట్ని చూడగలము. ఇప్పుడు విషయము ఏంటి అంటే, మనం మినిమం 100 డేస్ వాకింగ్ చేయటం వల్ల హెల్తీగా, బ్యూటీగా ఉండటానికి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇక హౌస్ వైఫ్ ఇంటి పని చేసుకుంటే సరిపోతుంది కదా, ఇలా వాకింగ్ చేయాలా అని చెప్పే వాళ్ళకు కూడా ఉంటారండి. కానీ ఇంటి పని అనేది మీరు చెప్పకపోయినా ఈ టైం కాకపోతే ఇంకొక టైం అయినా తను చేస్తుంది. కానీ వాకింగ్ అనేది నిర్లక్ష్యం చేస్తారండి. అందుకని ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మీ ఇంటి హౌస్ వైఫ్ని ఎంకరేజ్ చేయండి. మినిమం 1/2 అవర్ 45 మినిట్స్ అయినా వాకింగ్ చేయటానికి ఎంకరేజ్ చేయండి. వీలైతే మీతో తీసుకెళ్ళండి, లేదంటే తనతో ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా వాకింగ్ చేయటానికి తనని సపోర్ట్ ఇవ్వండి. అంటే అందం కోసమే వాకింగ్ చేస్తున్నారా అని అనుకుంటారేమో. అందము మాత్రమే కాదండి, ఆరోగ్యం మెయిన్ అవుతుంది. అందంగా కూడా ఉండరా అనుకుంటున్నారేమో. ఉంటారండి, కానీ మెయిన్ ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందంగా కూడా ఉంటారని నా ఫీలింగు. ఇలా ట్రై చేయటం వల్ల మినిమం మనం కొంత పార్ట్ అయినా మన కోసం మనం టైం కేటాయించుకున్న వాళ్ళం అవుతాము. ట్రై చేసి చూడండి. చిన్న చిన్న కారణాలు చెప్పడానికి ట్రై చేయకండి. ఇలా మా పిల్లలకి హెల్త్ బాగాలేదు, ఇలా ఫంక్షన్కి అటెండ్ అయ్యాము, మాకు ఓపిక లేదు అని కారణాలు చెప్పకండి. నేను 120 డేస్లో 20 డేస్ లెస్ చేసి కూడా ఈ కారణాలకి 100 డేస్ మాత్రమే మీకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. మినిమం 100 డేస్ ట్రై చేసి చూడండి. నాకు ఒక్కొక్క సందర్భంలో ఇవాళ వెళ్ళాలా, వాకింగ్ చేయాలా అనుకుంటానండి. కానీ ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మెంబర్స్ని, నాకన్నా ఏజ్డ్ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు నాకన్నా చాలా బాగా చేస్తున్నప్పుడు నేను వాళ్ళని చూసి అయ్యో నేనే తక్కువ చేస్తున్నాను అన్న ఫీల్తో
చాలా బాగా చేస్తాను. మనకన్నా పెద్దవాళ్ళే కాదండి, మనకన్నా చిన్నవాళ్ళు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తారు. బోర్ కొట్టించకుండా వాళ్ళని చూస్తూ ఉంటే హ్యాపీగా వాకింగ్ చేయగలుగుతాము. ఇప్పుడు నేను చెప్పిన విషయం మీకు అర్థమైంది అనుకుంటాను. ఎంత వాకింగ్ ఇంపార్టెంట్ అనేది మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికి షేర్ చేయాలి అనుకుంటున్నారో, జగమంతా కుటుంబం మనది కదండి. మనలాంటి వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.